హాయ్ గాయ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మల్లారెడ్డి కాలేజీలో టాక్సిక్ మూవీ టీం వాళ్ళైతే బిగ్ ఈవెంట్ చేసి సినిమాకి చాలా హైప్ అయితే పెంచారు. మూవీ అయితే ఈ రోజు రిలీజ్ ఉన్నది. యష్కున్న క్రేజ్ కు మూవీ టికెట్స్ అయితే చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. నేను 2 టికెట్స్ అయితే తీసుకున్నాను, నాకు మా ఫ్రెండ్ కి. మేము టికెట్స్ మధ్యాహ్నం మ్యాట్నీ షోకి తీసుకున్నాం. నేను రెడీ అయ్యే వరకల్లా మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిండు రెడీ అయ్యి. ఇద్దరం కలిసి థియేటర్కి బయలుదేరినాం. మేము వెళ్తుండగా ఒక షాప్ అయితే భారీ భారీ డిస్కౌంట్లు అని చెప్పి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టింది. మ్యాట్నీ షోకి ఇంకా టైం ఉంది కదా అని ఆ షాప్ లోకి దూరిపోయి అయితే మొత్తం తిరిగి తిరిగి చూసినాం. షాప్ అయితే చాలా పెద్దగా ఉంది. పేరుగా డిస్కౌంట్లు ఉన్నాయి కానీ అందులో డిస్కౌంట్ ఏం లేదు. సేమ్ రేట్స్ బయట ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఇక వద్దులే అని బయటకు వచ్చినాం. అయినా షోకి ఇంకా టైం ఉన్నది. మేఫిల్ రెస్టారెంట్కి వెళ్ళి పఫ్ఫులు తిని టీ తాగినాం. మ్యాట్నీ షోకి టైం అయిందని చెప్పి మా ఈ తిరుగుడు కార్యక్రమం ఆపేసి థియేటర్కి అయితే వెళ్ళిపోయినాం. బైక్ పార్కింగ్ చేసి లోపలికి ఎంట్రీ ఇచ్చినాం. వెళ్ళేసరికి గుట్కా యాడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ స్టార్ట్ అవ్వగానే నయనతార యాక్షన్ సీన్ తో ఎంట్రీ ఇచ్చింది. యష్ కూడా బోల్డ్ సీన్ అండ్ యాక్షన్ సీన్ తో ఎంట్రీ ఇచ్చిండు. అదే టైంకి థియేటర్ లో మొత్తం జనాల అరుపులతో అయితే దద్దరిల్లిపోయింది. మూవీ స్టార్టింగ్ లో ఒక 15-20 మినిట్స్ వరకు మంచి హైప్ తోటి అయితే సినిమా పోతుంది. తర్వాత నుండి ఇంటర్వెల్ వరకు అన్ని బోల్డ్ సీన్సే ఉన్నాయి. ఎవరైనా ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఐ థింక్ ఇబ్బంది పడతారు. వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నాయి బోల్డ్ సీన్స్. అయినా అంత ఘోరంగా బోల్డ్ సీన్స్ ఉన్నప్పుడు ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తుర్రో, ఎందుకు పర్మిషన్ ఇచ్చిర్రా అని అనిపించింది. బహుశా బోల్డ్ సీన్స్ వస్తున్నప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు నిద్రపోయిర్రేమో, అందుకే వాళ్ళకి కనిపించక పర్మిషన్ ఇచ్చిర్రేమో అని అనిపించింది. అంతేకాదు యాక్షన్ సీన్స్ లో కూడా క్రూయల్ ఘోరంగా ఉన్నది. ఒక సినిమాలో ఎంత క్రూయల్ సీన్స్ కూడా అవసరమా అని అనిపించింది. ఇంత క్రూయల్ గా ఉన్న యాక్షన్ సీన్ లో కూడా ఈ సెన్సార్ బోర్డు వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చిరో కూడా అర్థం కాలేదు. తర్వాత హాఫ్ నుండి ఇంటర్వెల్ వరకు సినిమా చాలా బోరు కొట్టింది, కొంచెం ల్యాగ్ అనిపించింది. అంతేకాదు తర్వాత ఈ హాఫ్ పార్ట్ ఎందుకు తీసిరో అర్థమే కాలేదు. సంపుకోవడం నరుక్కోవడం తప్ప అందులో ఏం లేదు. సినిమా డ్యూరేషన్ నింపాలి కాబట్టి తీసిర్రా అని కూడా అనిపించింది. ఈ సినిమాకి అయితే నేను మంచి హైప్తో అయితే వెళ్ళిన, కానీ అనుకున్నంత హైప్లో అయితే ఏం లేదు సినిమా. డిస్కరేజ్ అవుతామనే చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ పార్ట్ అయినా బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేసిన, కానీ సెకండ్ హాఫ్ కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, కొంచెం బోర్ కొట్టింది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా ఒక 2-3 బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అసలు ఆ సీన్స్ చూసినప్పుడు ఈ సీన్స్ పెట్టడం అవసరమా అని కూడా అనిపించింది. సెకండ్ హాఫ్ లో రాయా కొడుకు జూనియర్ రాయా ఎంటర్ అయ్యేంత వరకు, అదేనండి టికెట్ ఎంటర్ అయ్యే వరకు సినిమా చాలా బోర్ కొట్టింది. టికెట్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు 15-20 మినిట్స్ అరిచిన జనాలు మళ్ళీ టికెట్ ఎంట్రీ వరకు అయితే ఎప్పుడు అరవలేదు. మధ్యలో ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ గా కూర్చొని సినిమా చూసారు. అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించాలి, అందరికి బోర్ కొట్టింది. తర్వాత టికెట్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ జనాల అరుపులు అయితే మొదలైనవి. టికెట్ ఎంట్రీ తర్వాత కూడా కొన్ని సీన్స్ అయితే క్రూయల్ గానే ఉన్నాయి. అంతేకాదు కొన్ని సీన్స్ కి అయితే మనకు గూస్ బంప్స్ వస్తాయి, అంత బీభత్సంగా ఉన్నది. టికెట్ ఎంట్రీ తర్వాత క్లైమాక్స్ లో ఒక మంచి ట్విస్ట్ తోటి సినిమా అయితే ఎండ్ అయిపోతుంది. మూవీలో నయనతార యాక్టింగ్ గానీ యష్ యాక్టింగ్ గానీ బాగుంది, కానీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినంతనైతే సినిమా లేదు. కొంచెం డిస్కరేజ్ అయినట్టే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ పార్ట్, సెకండ్ హాఫ్ లో సెకండ్ పార్ట్, ఇవి రెండే బాగుంటాయి. మధ్యలో అంతా బోరు కొట్టి సుత్తి కొట్టి ఏదో డ్యూరేషన్ నింపాలని నింపినట్టుగా ఉంటది. అది నాకు తెలిసి ఇంకో 3-4 డేస్ లేదా 1 వీక్ తర్వాత థియేటర్లలో ఈ సినిమా ఆడుతుందా లేదా నాకైతే డౌటే. ఆల్రెడీ ఇన్స్టా ఫేస్బుక్ లో ట్రోల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఆమె ఆల్రెడీ బోల్ దియా పేలే కాషన్ కియా అని అంటుర్రు. చూడాలి మరి ఇంకా మూవీ గ్రాఫ్ ఎలా ఉంటుందో ముందు ముందు. ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి 6 అయ్యింది. అప్పటికే మధ్యాహ్నం ఏం తినివ్వలేదు కాబట్టి ఆకలి అయితే దంచేస్తుంది. ఇంటర్వెల్లో తిన్నాము, కానీ అవి మనకేం సరిపోలేవు, ఎటు సరిపోలేవు. అందుకే మేఫిల్ రెస్టారెంట్కి అయితే వచ్చినాము. ఇద్దరికి చెరొక బిర్యానీ ఆర్డర్ చేసుకుని అయితే తిన్నాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నది. ఇంతకు ముందు మేఫిల్లో ఈ టీవీలో అయితే ఉండేది కాదు. రీసెంట్ గా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేసిన రైడ్ల వల్ల ఈ టీవీలు అయితే పెట్టిర్రు. ఈ టీవీలో మన కిచెన్, డైనింగ్ హాల్ అన్ని ఏరియాలు అయితే విజిబుల్ గా ఉన్నాయి. అన్ని రెస్టారెంట్లలో కూడా ఈ విధంగా టీవీలు పెట్టి అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టు కనిపించేటట్టు అయితే బాగుంటది. తర్వాత బిర్యానీ తినడం అయిపోయినాక ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ట్రాఫిక్ ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ లో మెల్లగా వస్తూ వస్తూ మధ్యలో ఆగినాము. మధ్యలో ఆగి ఒక టీ అయితే తాగినాం. తాగి ఇక్కడ ఇంటికైతే బయలుదేరిపోయినాం. ఓవరాల్ గా నాకు టాక్సిక్ మూవీ అయితే సగం మంచిగా అనిపించింది, సగం అయితే నచ్చలేదు. ఆల్రెడీ మీరు సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.